అంటే 2019 నుంచి నేను మిమ్మల్ని ట్రై చేస్తాను సార్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి. బీకామ్లో ఫిజిక్స్ అనిపించే నోటోరిటీ ఉంది. నేను అనిపించలేదు సార్, ఆయన అన్నాడు సార్. ప్రాంతీయ పార్టీ ఇంత బలంగా ఉన్న నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎంత గుండె ధైర్యం ఉంటే పార్టీ పెట్టాలనుకుంటారు? సరే ఉంది కాబట్టి పార్టీ. పెద్దబాబుతో ఇబ్బంది వచ్చిందా, చిన్నబాబుతో ఇబ్బంది వచ్చిందా, ఏ ఇబ్బంది వచ్చిందని పార్టీ పెడుతున్నాడు? ఆయన లక్ష్యం ఏంటనేది అర్థం కావడం లేదు. అసంతృప్తే నన్ను మోటివేట్ చేస్తుంది. అంటే వైసీపీ నాయకులు ఒకటే అంటారు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి, దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే చివరి రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఉద్యోగ వివరణ చేసే అవకాశం ఇచ్చారు, అలాంటి దేవుడు మా వ్యక్తి అంటారు. మీరేమంటారు సార్? వీ విల్ సీ, వీ విల్ లుక్ ఇన్ టు దిస్ అన్నాడు. మంచిది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నాకేమవుతుంది? నన్ను ఏం చేస్తారండి చెప్పండి. రాదంటారు సార్ 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి? ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయడం కోసమే ప్రయత్నం చేస్తాం. వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికి చంద్రబాబు గారి యొక్క ఆలోచనలోంచి పుట్టిందే ఆకాశం ఎలక్ట్రానిక్స్కి మీ కొడుకు సంబంధం లేదు సార్? ఉందండి, అది అందరిదే కంపెనీ. దానికి నాకు ఏం సంబంధం? అంటే దాని ద్వారానే మధ్యవర్తిత్వం వర్తించి మీరు కొనుగోలు చేయించారు. అరే నువ్వు 5 ఏళ్ళు పవర్లో ఉన్నావు కదా, ఏ ఎక్విప్మెంట్ కొన్నావు తీరా బాబు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మిమ్మల్ని తీసుకుంటున్నారు. అంటే మీరు ఒకరితో అన్నట్టుగా ఏంటి, నాకు ఈ పోస్ట్ ఏంటి, నా స్థాయి ఏంటి, ఇది అనలేదా సార్? పివి నరసింహారావు అల్లుడు నందన్ గారు చేశారు ఆ ఉద్యోగం. సో గొప్ప గొప్ప వాళ్ళు చేసిన ఉద్యోగమే అది, అదేం తక్కువ ఉద్యోగం అని చెప్పి నేను మానేదా. మరి అంతకన్నా గొప్పలా సార్ మీరు? 2019లో టీడీపీ ఘోర పరాజయం పొందబోతుంది అన్న విషయం మీకు ముందుగా గ్రహించలేదు సార్? చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు నాలాంటి గొట్టంగాడు చెప్తే వింటాడా? ఈ 2 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎలా ఉందంటారు? ఆశించినంత స్థాయిలో లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే బినామీలుగా ఉన్నారో ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి బినామీలేమో మనకు తెలియదు. ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తవుతుందంటే మీరు నమ్ముతారా సార్? ప్రాజెక్టు కట్టడం ఏముంది, సిమెంటు స్టీలు ఉంటే ఎవరైనా కడతారు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందా, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రాజారెడ్డి రాజ్యాంగం నడవడం అనేది వాస్తవం, అందులో ఏమి డౌట్ ఏమీ లేదు. పక్కా ఎలా నడిచిందంటారు? రాజారెడ్డి రాజ్యాంగం కాకపోతే సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్లి కాళ్ళెరిగేలా కొడతారా? బీజేపీ జనసేన కలిసి వచ్చి ఉంటే మళ్ళా వైసీపీ అధికారంలోకి వచ్చేది. కోరి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవడము, 3 పార్టీలు కలవడం జరిగింది, తద్వారానే జగన్ ఓడిపోయాడు అంటారు. దీన్ని మీరు నమ్ముతారు సార్? ఇదంతా ఎట్లుంటుందంటే సోది చెప్తారు చూడండి మన ఊళ్ళల్లో. వివేకానంద రెడ్డి హత్య కేసుని మనం ఎలా చూడాలి? ఇంతవరకేంది, ఒక కొలికి ఎందుకు రాలేదు సార్ అసలు? సిబిఐని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళదే నడుస్తారు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇప్పుడు ఢిల్లీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా దాని మీద పట్టు సడలినట్టు లేదు, ఇంకా పట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మరి పట్టుంటే? అందుకనే చెప్పేది ఏది కరెక్ట్ అంటారు సార్? వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు, కత్తి ఎవరిది, కత్తికున్న పిడి ఎవరిది అంటారు? హత్య జరిగింది తెలుగుదేశం హయాంలో రండి. అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరణం తర్వాత వచ్చింది అధికారంలోకి. వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్దే కదా. ఎందుకు చేయాలి ఇన్వెస్టిగేషన్? అంతకులు ఎవరో ఎందుకు తేల్చలా? ఉద్యోగం అని చెప్పి నేను మానేలా. మరి అంతకన్నా గొప్పలా సార్ మీరు? నా గొప్పతనానికి, ఆ ఉద్యోగానికి, నా ఆలోచనలకి సంబంధం లేదండి. ఓకే సార్, ఓకే. నేను ఏం చేద్దాం అనుకున్నదో నాను అది ఇంపార్టెంట్, కానీ ఆ ఉద్యోగం గొప్ప తక్కువ కాదు. అంటే మీ ఆలోచన విధానాన్ని తెలుసుకోకుండానే చంద్రబాబు గారు మీకు అది ఆఫర్ ఇచ్చారంటారా? ఆయన ఆలోచన ఆయనకు ఉండుండొచ్చు. ఓకే సార్. సో నాకు తెలియదు, బికాజ్ ఐ వాజ్ నాట్ కన్సల్టెడ్ ఫర్ దాట్ పోస్ట్. ఎన్నో విషయాల్లో రాజకీయంగా ఏబి వెంకటేశ్వర గారు చంద్రబాబు గారికి సహకరించారు. కొన్ని క్యాబినెట్ నిర్ణయాల విషయాల్లో అయితేనేమి, పొలిటికల్ బ్యూరోక్రసీ విషయాల్లోనూ అయితేనేమి చాలా సహకరించేవారు. చాలా సూక్ష్మమైన అంశాల్లో కూడా సూచనలు సలహాలు ఇచ్చేవారు అనుకున్నారు. అలాంటి వ్యక్తికి
అలా ఆయన మేధస్ ఇంతే అని చంద్రబాబు గారు ఒకవేళ కన్ఫై అయ్యే హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మీకు కన్ఫై చేశారంటారా? కావచ్చు అండి, అందులో ఏముంది, మరి ఎవరి అంచనాలు అనుకుంటాయి, అందులో తప్పేం లేదు. మీ అంచనాలు మీకుంటాయి నా పట్ల, ఓకే సార్, తప్పే ఉంది అందులో. ఓకే సార్, నేను అంటే 2019లో చంద్రబాబు గారు సింగల్గా పోటీ చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీతో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కలవకపోవడానికి గారు కావచ్చు, ఏకైక కారణము ఏబి వెంకటేశ్వరరావు గారు. 2019లోనా? 2019 సార్. ఓకే, వాస్తవం కాదులేండి అది. అదిగాక చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు నాలాంటి గొట్టంగాడు చెప్తే వింటాడా? కానీ అప్పుడు ఆయనకి ఆ మాత్రం తెలీదా? యూపీఏ సర్కారులో మీరు ఎవరిని అవమానిస్తున్నారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సూక్ష్మతని అవమానిస్తున్నారా ఏంటి? అంటే మీ విషయాలకు మీరు ఏదైనా చెబితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిగణలోకి తీసుకునేవారు, 100 మంది నమ్మేవారు. 100 మంది 100 చెప్తారు, 100 తీసుకుంటారు పరిగణనలోకి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు. అంతేనా సార్? అలానే మీకు అప్పుడు డీజీపీ మాలకొండయ్య గారికి ఏదో గ్యాప్ ఉంది అని అంటుంటారు సార్. చెప్పాలంటే గిన ఒకసారి డిఎస్పీల బదిలీల విషయంలో మీరు సిఫారసుల ఆధారంగానే ఏదైనా ఒక జాబితా తయారు చేశారు. మాలకొండయ్య గారు కూడా డిఎస్పీల బదిలీల జాబితా తయారు చేసి చంద్రబాబు గారు పంపిస్తే చంద్రబాబు గారు మీ జాబితాను ఆమోదించి ఆయన జాబితాను పక్కన పెట్టారు అంటారు. దానికి ఏమంటారు? అది ఎవరు చెప్పారు మీకు ఈ స్టోరీ? స్టోరీ ఏం కాదు సార్, నేను విన్నాను సార్. నాకున్న మీడియా ఇది నథింగ్ బట్ స్టోరీ సార్. అసలు అట్లా మాలకొండయ్య గారు 2018 జనవరి 1 నుంచి జూన్ 30వ తారీఖు వరకు డీజీగా ఉన్నారు, 6 నెలల పాటు. సో 6 నెలల పాటు డీజీగా ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ అక్కడ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అని ఉంటుంది. అందులో డీజీపీ గారు ఉంటారు, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఇంకొక ఆఫీసరు డీజీపీ ఆఫీస్ నుంచి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ ముగ్గురు కూర్చొని రికమెండ్ చేస్తారు గవర్నమెంట్కి. రికమెండ్ కూడా కాదు, యాక్చువల్గా డీజీఏ ఇస్తారు పోస్టింగ్. అది ఓకే, డీజీ ఆఫీస్ నుంచే వెళ్తుంది. అది అసలు ఈ లిస్టులు ఏవి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళవు. అవునా సార్? అసలు ఆయన లిస్టు పంపడం, నేను లిస్టు పంపడం, ఆయన ఏదో టిక్కులు పెట్టడం అనేది జరగదు. డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఇవన్నీ కూడా సీఎం స్థాయిలో జరుగుతాయంటారు కదా? లేదు, డిఎస్పీలు అన్నీ డీజీపీ స్థాయిలోనే జరుగుతాయి. ఓకే, అంటే ఆ డీజీపీ స్థాయిలో వచ్చిన లిస్ట్ ఒకసారి సీఎంఓకి వస్తుంది, వాళ్ళు కొంతమంది టిక్కులు వేస్తారు, తర్వాత ఆ టైంలో సీఎంఓకి ఎప్పుడు మేము ఏ లిస్టులు పంపించలేం. ఓకే, అవసరం కూడా పడలేదు. అదిగాక ఇంకొకటి బ్రాడ్గా చెప్తున్నా, మాలకొండయ్య గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉండేవి. ఆయన డీజీ కావడానికి ముందు కానీ, డీజీగా ఉన్నప్పుడు కానీ, తర్వాత కానీ, ఇప్పుడు కూడా. ఓకే సార్. కాబట్టి మీరు విన్నది పొరపాటు. మరి ఇంకోటి కూడా విన్నాను సార్, అది కూడా మళ్ళీ పొరపాటు ఏమో సార్, అది క్లారిటీ గల మీతో అడగా నేను. అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అనురాధ గారు అంటే ఓటుకు నేటు కేసు విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని మీరు చంద్రబాబు నాయుడు గారికి అనురాధ గారి గురించి లేనిపోని అవన్నీ చెప్పి ఆమెను దించి ఆ పోస్ట్ మీరు తీసుకున్నారు. నేను కమిషనర్గా ఉన్నానండి అప్పుడు. అవును, సిపి సార్, సిపి నుంచి డైరెక్ట్గా సిపిగా ఉండేవాడిని. లిసన్, మీకు తెలుసో లేదో, నేను సిపిగా బదిలీ అయ్యి మళ్ళీ ఇంటెలిజెన్స్లోకి పోవడానికి నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో. మీకు గుర్తుందో లేదో, మేము ఒక స్కూల్ అడాప్ట్ చేసాం, వంగవీటి మోహన్ రంగా బాలికల హై స్కూల్ అని ఒకటి ఉంది కృష్ణలంకలో. ఆ స్కూల్ని విజయవాడ పోలీసులు అడాప్షన్కి తీసుకున్నారు. అంటే ఆ స్కూల్ అభివృద్ధి గురించి వాటి గురించి పనిచేసేవాళ్ళు. సో మీరు వెళ్ళిపోతున్నారు కదా సార్, మళ్ళీ ఇంకెవరు వస్తారో ఏంటో, ఒకసారి స్టూడెంట్స్ని అడ్రస్ చేసి పోండి అని అంటే నేను వెళ్ళా సార్, బదిలీ అయ్యి వెళ్ళిపోబోయే ముందు. ఆ పిల్లల్ని చూస్తే నాకు అసలు కళ్ళమని నీళ్ళు ఆగలేదు. అందరి ముందు కెమెరాల ముందే కొంచెం సిగ్గుపడాల్సిన రకంగా ఏడుపు వచ్చేసింది నాకు. ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ పోస్ట్. సిపి విజయవాడగా నాది వన్ ఆఫ్ మై బెస్ట్ పోస్టింగ్స్ ఇన్ మై కెరియర్. 100% సార్, ఒప్పుకుంటా. కానీ మరి మోస్ట్ సాటిస్ఫైయింగ్ పోస్ట్. అసలు దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని నాకు ఏ కోసైనా లేదు. ఇక తప్పదు, నువ్వు మారాల్సిందే అన్నారు కాబట్టి వెళ్ళాను తప్ప ఆ పోస్ట్ కోసం నేను వెంబర్లాడి ఎవరి మీద పితీరులు చెప్పటం అవన్నీ అసలు వాస్తవం కాదు. ఇంటెలిజెన్స్ డీజీ కావాలంటే డీజీ హోదా ఉండాలి అంటారు కదా సార్? నాట్ నెసరీ అండి. ఇంటెలిజెన్స్కి ఒకప్పుడు ఎస్పీలు ఉండేవాళ్ళు, దానికి చీఫ్గా, డిఐజీ, తర్వాత ఐజీ, తర్వాత అడిషనల్ డీజీ, తర్వాత డీజీపీలుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఐ థింక్ మీకు 2019 అనుకుంటా సార్ డీజీ హోదా వచ్చింది. 2019 ఫిబ్రవరిలోనే ఎప్పుడు వచ్చింది. 2019. ఓకే సార్, ఎలా ఉంది సార్ ఇంటెలిజెన్స్ డీజీగా? అసలు వెరీ సాటిస్ఫైయింగ్.
అండ్ ఆ డిపార్ట్మెంట్ చాలా మంచి డిపార్ట్మెంట్, బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తారు ఆ రోజున లైఫ్ స్టాఫ్ అంతా. ఓకే సార్, చాలా బాగుంది. అంటే ప్రభుత్వ విషయంలో మీరు ఎలాంటి కీలక సూచనలు ఇచ్చేవారని కూడా అది దానికి ఒక సంప్రదాయం ఉందండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలనే దాని మీద విధి విధానాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ప్లస్ కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. సార్ ఆ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే ఉద్యోగం చేసేవాళ్ళం తప్ప ఆ ట్రెడిషన్స్ని దాటి ఎప్పుడు చేయలే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, దానికి అనుగుణంగా నడుచుకునేవాళ్ళం. అంటే 2019 మీరు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది మీకు, ఎందుకంటే పబ్లిక్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా. మరి 2019లో టీడీపీ ఘోర పరాజయం పొందబోతోంది అన్న విషయం మీకు ముందుగా గ్రహించలేకపోయారు సార్? మీకెందుకు చెప్తామండి అవన్నీ? సార్ అన్నీ మీతో పంచుకుంటారా అండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్? రిటైర్డ్ అయ్యారు కదా సార్, రిటైర్డ్ అయ్యారు కాబట్టి. అయినా సరే వృత్తి ధర్మం కొన్ని విషయాలు బయటకు పంచుకోవడానికి కాదు సార్. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకే పరిమితం కావడానికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం కావడానికి బలమైన కారణాలు ఏం చెప్తారు సార్ మీరు? ప్రజల్ని మెప్పించలేకపోవడం, బాగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతని కూడగట్టుకోవడం. ఏ కారణాల వల్ల కానీ 2019లో 19లో అయినా 24 ఓకే ఓకే సార్, 2 సార్లు జరిగింది అదే. ఓకే సార్. కాబట్టి ఏ కారణాల వల్ల చేశాము, ఏం తప్పులు జరిగినాయి అనేది రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు కూడా మామూలుగానే, తప్పులు సరిదిద్దుకుంటారు. ఓకే, ఆ తప్పుల కారణంగానే ఓడిపోయారంటారు. న్యాచురల్లీ ప్రజల్ని మెప్పించలేకపోవడం మూలానే కదండి మీరు ఓడిపోయేది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కావాల్సింది సార్, సర్కారు కూటమి సర్కారు పాలన 2 ఏళ్ళు కావాల్సింది. ఈ 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎలా ఉంది అంటారు? ఆశించినంత స్థాయిలో లేదు. ఏం ఆశించారు మీరు, ఏమి లేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినటువంటి దుర్మార్గాలు, అరాచకాలన్నిటికీ చట్టబద్ధమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి, చట్టబద్ధంగా శిక్షింపబడతారు, అన్నిటినీ ఆపగలుగుతారు అనే అభిప్రాయంతో జనం ఓట్లేశారు. ఆ రోజున జరిగినటువంటి పబ్లిక్లో జరిగిన డిస్కషన్ కూడా అదే. గవర్నమెంట్ మారితే తప్ప ఈ అరాచకం ఆగదు, వీళ్ళ సంగతి చూడాలి, గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఎండగట్టాలి అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అది ఆశించినంత మేర జరగడంలా. ఓకే, చాలా తప్పులు అప్పుడు జరిగిన తప్పులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఎలాంటి తప్పులు సార్ అవి? వెరైటీ ఆఫ్ థింగ్స్ లేండి. ఒకటి, గవర్నమెంట్ డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, అప్పులు చేసే విషయంలో కావచ్చు, క్రోనీ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో కావచ్చు. సో ఇవన్నీ చాలా తప్పులు అప్పుడు జరిగినవే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్లస్ చాలామంది ఎలక్షన్ల టైంలో జస్ట్ బిఫోర్ ఎలక్షనో లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షనో వైసీపీ నుంచి జంప్ అయ్యి ఈ పార్టీలో జాయిన్ అవ్వగానే ఇవాళ వాళ్ళకి పెత్తనాలు ఇవ్వడం, వాళ్ళు చెప్పినట్టుగా జరగడం, ఇవన్నీ చూస్తుంటే అప్పుడు నష్టపోయిన వాళ్ళు, బాధితులు, వీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇదేంట్రా బాబు, నిన్నటిదాకా వాడే మా నెత్తి మీద కూర్చున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాడు కూడా పార్టీ మార్చేసి వచ్చి మళ్ళీ మా నెత్తి మీద కూర్చుంటున్నాడు అనేది. సో ఆ ఉక్కపోత వాతావరణం ప్రజల్లోనూ, వాళ్ళ పార్టీ క్యాడర్లో ఎలాగ ఉందనుకోండి, ప్రజల్లో కూడా ఉంది. సార్ ఇప్పుడు కరేడ్ అంశం మీ దృష్టికి వచ్చే ఉంటుంది సార్, కరేడ్ అంశం. అవును. ఇప్పుడు అది తీసుకుంటే మనకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదే ఇండోసోల్ కావచ్చు, మెగా కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా బినామీలు, జగన్మోహన్ రెడ్డి బాగా సహకరిస్తారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ సర్కార్ మళ్ళీ కూటమి సర్కారు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. కరేడ్ విషయంలో ఏదైతే తప్పు జరిగిందో, తప్పని చెప్పారో, ఈరోజు అక్కడే కరేడ్లోనే ఇండోసోల్కి ఇంకా భూములు పెంచి ఇస్తున్నారు, ఇంకా భూమి సేకరణకు చేపట్టారు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత మూటకొంటున్నారు. ఆ రోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్ని వీళ్ళందరినీ కూడా విమర్శించారు, ఇండోసోల్ దాని గురించి అంతా కూడా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు మళ్ళీ వాళ్ళకే సహకరిస్తున్నారంటే ఏంటి కారణం సార్? ఇది ఎక్కడ మార్పు వస్తుందంటారు? మార్పు ఏమీ లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే బినామీలుగా ఉన్నారో ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి బినామీలేమో మనకు తెలియదు. సో ఏదో ఒకటి ఆశించకుండా ఎందుకు చేస్తారు వాళ్ళకి? సో ఆ తప్పుల్నే మీరు అడిగినప్పుడు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 ఏళ్లలో ఎలా ఉంది అని అంటే ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి. ఇవన్నీ రిపీట్ అవుతుంటే గవర్నమెంట్ మారినట్టు ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు మనం